మన కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ లావణ్య మేడం గారు మాట్లాడతారు. Department of Commerce NTR Consumer Club organizing an awareness program on Consumer Protection Act 2019 in collaboration with CATCO, CRPC and DCIC. So today our dignitaries on the dais are Principal of this college, Captain Dr. M. Vijay Kumar sir, Chief Guest Sri Chankarlal Chaurasia, President of CATCO, CATCO, and special invitees Sri Balalingaya sir, Convener of DCIC, Mahbub Nagar, and Sri Srinivas Reddy sir, Consumer Online, District DC, his CPRC, Mahbub Nagar, and HOD of Commerce, Nagalakshmi, Dr. Nagalakshmi Madam, and Senior Faculty of Commerce, Vasanti Madam. Andarki good afternoon and blessings to students. So you all know, sir, as our dignitaries have told you that we all are consumers from womb to tomb. And one more thing, that is in entire world, the mega consumers are the largest number of consumers are Indians. Due to 140 million people, we are consuming the products of worldwide due to globalization and e-commerce, as sir said. So మనం యూజ్ చేస్తున్న వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ యు ఆర్ యూజింగ్, వన్ పర్సన్ ఈజ్ యూజింగ్ వన్ కైండ్ ఆఫ్ టూత్పేస్ట్ అండ్ వన్ కైండ్ ఆఫ్ టూత్ బ్రష్ which may be manufactured in other country, not even your country, not your continent, or it's beyond of so many, మీరు ఖండాలు దాటి ఇంకెక్కడో ప్రిపేర్ అయినా లేదా ప్రొడ్యూస్ అయిన వస్తువులు మీరు వాడుతూ ఉన్నారు. సో అలాంటప్పుడు ప్రతి కన్జ్యూమర్గా, ప్రతి వినియోగదారుడిగా మనకు ఉండాల్సిన అవగాహన ఏముండాలి అనంటే, మనం ఏ వస్తువు వాడుతున్నాం, ఈ వస్తువుకున్న ధర ఎంత, ఎంఆర్పి ఎంత, సో ఈ వస్తువు మనం వాడుతున్న వస్తువు ఏ కెమికల్, యాజ్ ఎ కెమిస్ట్ నేను చెప్తున్నాను, ఏ వేటితో తయారవుతుంది, సో ఇవన్నీ కూడా వెదర్ దే ఆర్ సూటబుల్ టు అస్. మనకు ఒక్కొక్క మనిషికి కూడా కొన్ని రకాల లిమిటేషన్స్ ఉండడం జరుగుతుంది. సో అవి మనకు అవసరమా, అవసరం లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఎవర్ గూడ్స్ యు ఆర్ పర్చేసింగ్, దట్ ఎకనామిక్స్లో చెప్తారు కదా, ద గూడ్స్ మస్ట్ బీ యువర్ నీడ్ బట్ నాట్ యువర్ లగ్జరీ. సో అది మనకు అవసరమైతే మాత్రమే మనం ఆ గూడ్స్ని కొనుక్కోవాలి. అండ్ నవడేస్, ఇంతకుముందు మనకు వచ్చే సర్వీసెస్ లాంటివి ఎలా ఉండేవి, సేవలు ఎలా ఉండేవి, మన పక్క వాళ్ళని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు, చిన్న అంటే వితౌట్ ఎనీ, మనం ఏం డబ్బులు ఇవ్వకుండా ఏం చేయకుండా సింపుల్గానే మనకు హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, మనం ప్రతి సేవను, మనకు కావలసిన ప్రతి సర్వీస్ను కూడా వీఆర్ బయింగ్, మనం కొనుక్కుంటున్నాం. సో దట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. మనం కావాల్సినవి ఇప్పుడు మనం చెప్పుకున్న ట్యాక్సీలు కానివ్వండి, మనం ఎక్కడికన్నా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే క్యాబులు కానివ్వండి, ఆర్ ఇంటి పక్కన ఉండే కూరగాయల షాపును మానేసి మనం ఏం చేస్తున్నాం, ఆన్లైన్లో కొనుక్కుంటున్నాం. ఆన్లైన్లో మనకుండే వేరు ప్లాట్ఫామ్స్తో డే టు డే కావాల్సిన వెజిటబుల్స్ లాంటివి కూడా మనం కొనుక్కోవడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం డ్యూ టు అవన్నీ కూడా ఒక రకంగా మనిషికి ఉండే డెవలప్మెంట్ని సూచిస్తాయి, ఆ కంట్రీలో ఉండే ప్రతి మనిషికి ఉండే అభివృద్ధిని సూచిస్తాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నప్పటికీ, ఇన్ని వస్తువులు మనం వాడుతున్నప్పటికీ, మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అవగాహన పొందాల్సిన విషయాలు చాలా ఉన్నాయని సార్ వాళ్ళు మీకు చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పారు. సో ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటి, యాజ్ ఏ అవేర్డ్ కన్జ్యూమర్, మీరు ఏ వస్తువు తీసుకున్నా, వెదర్ ఇట్ ఈజ్ మీరు షాప్లో తీసుకున్నా ఆర్ యు ఆర్ బయింగ్ ద ప్రోడక్ట్ ఆన్లైన్ ఆల్సో, యూ మస్ట్ గెట్ అ ప్రిస్క్రైబ్డ్, కరెక్ట్గా ఉండే ఒక బిల్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది, రిసిప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే, మీకు ఒక రిసిప్ట్ వస్తే మాత్రమే మీరు ఆ ప్రోడక్ట్ని మీరు బై చేసిన, కొన్న లేదా సర్వీస్ని ఉపయోగించిన ప్రూఫ్ కన్జ్యూమర్గా మన దగ్గర ఉంటుంది. లేకపోతే అలా లేదనుకోండి, మీరు ఎప్పుడు కొన్నారు అని మనల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెడిసిన్స్ లాంటివి అయితేనేమో ప్రతి వస్తువు కూడా దానికి ఉండే మ్యాక్సిమం ఎక్స్పైరీ డేట్ చూసి ప్రతి వస్తువు కొనుక్కోవాల్సి ఉంటుంది. అవి ఈటబుల్స్ అయినా సరే, లేదా మనం యూజ్ చేస్తున్న డ్రగ్స్ అయినా సరే, ఆర్ ఈవెన్ మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ అయినా సరే, బీయింగ్
అందరం కూడా అమ్మాయిల మీరు అందరూ కూడా ఉమెన్స్ కాలేజ్ కాబట్టి నార్మల్గా యూజ్ చేస్తున్న కాస్మెటిక్స్ కూడా వెదర్ వాటికి ఉండే ఎక్స్పైరీ డేట్ లోపలే ఉన్న కాస్మెటిక్స్ మాత్రమే పర్చేస్ చేయాలి, అలాంటివి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో బీ అన్ అవర్డ్ కన్జ్యూమర్. సార్ వాళ్ళు చెప్పిన అంత నాలెడ్జ్ను మీరు అందరూ కూడా ఆ నాలెడ్జ్ని సరిగ్గా అర్థం చేసుకోండి. మీ చుట్టుపక్కల మీరు చేయాల్సిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫస్ట్ గెట్ ద అవేర్నెస్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టుపక్కల, మీ ఫ్యామిలీలో, మీ చుట్టుపక్కల అందరికీ కూడా మీరు తెలుసుకున్న నాలెడ్జ్ని, అవగాహనని, అవేర్నెస్ని మీరు పక్క వాళ్ళకు కూడా చెప్పాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మనం ఈ ప్రోగ్రామ్స్ వల్ల మీకు కరెక్ట్గా ఉపయోగం ఉంటుంది. కామర్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు. లాస్ట్ 3 years నుంచి సార్ వచ్చాక ఈ ప్రోగ్రామ్స్ చాలా అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. రియల్లీ బిల్లు లేకుంటే నీ పని నిల్ కదా, కాబట్టి ఖచ్చితంగా బిల్ అనేది తీసుకోవాలి. బిల్లు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో పేపర్ మీద రాసి బిల్ ఇచ్చిన పో అని సందర్భాలు కూడా ఉంటాయి. అది ఒకటి. అలాగే బిల్ అంటే కొటేషన్ అని రాసినటువంటి పత్రం ఒకటి ఇస్తారు, అది కూడా కాదు. బిల్ అంటే ఎస్టిమేట్ అని పైన ఉన్న ఒక పేపర్ ఇస్తారు, అది కూడా కాదు. బిల్ ఈజ్ అన్ ఇన్వాయిస్. కామర్స్లో చెప్తే ఇన్వాయిస్ ఉండాలి, లేదా పేమెంట్ రిసీవ్ చేసినట్లు రిసీట్ అని ఉండాలి. రసీదు అని ఉన్నదే పనికొస్తుంది ఎక్కడికైనా కూడా కదా. మరి ఇన్ని విషయాలు వింటున్నాం. నెక్స్ట్ మనము